అనుకున్నదే జరుగుతోంది, భయపడ్డట్టే అవుతోంది. ఇప్పటి వరకు ఉన్న భయం నిజమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లా రాకెట్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్నాయి. రెడ్ సీలో కమర్షియల్ షిప్స్పై హౌతీల దాడులు మొదలయ్యాయి. ఇరాన్పై ముందే దాడి చేయాలనే ఆలోచనలో ఇజ్రాయెల్ ఉంది. వీటన్నిటికీ తోడు రష్యా ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ ఇరాన్లో ల్యాండ్ అవ్వడం ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్పై దాడి చేసి తీరుతామని ఇరాన్ ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అయితే ఇరాన్ నేరుగా దాడులు చేసే ముందు ఆ దేశం మద్దతిస్తున్న హిజ్బుల్లా దాడులు చేస్తుందని అంతా ఊహించారు. ఇప్పుడు ఆ ఊహే నిజమైంది. ఇజ్రాయెల్లోని బీట్ హిల్లెల్ ఏరియాపై హిజ్బుల్లా రాకెట్లు దూసుకొచ్చాయి. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సక్సెస్ఫుల్గా అడ్డుకుంది. దీంతో అంకురార్పణ పడినట్టు అయింది. ఈ దాడికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది హిజ్బుల్లా. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన సామాగ్రిపై దాడులు చేశామని తెలిపింది. అంతేకాదు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న షుతుల మినారాలపై కూడా దాడులు చేసినట్టుగా ప్రకటించింది. నిజానికి దాడులు చాలా రోజుల నుంచి చేస్తున్నా ఇలా అఫీషియల్గా ప్రకటించడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఇజ్రాయెల్ ప్రధాన భూభాగంలో తాము దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇక వెస్ట్రన్ కంట్రీస్తో పాటు తమకు మద్దతు ఇవ్వని అరబ్ దేశాలను కంట్రోల్ చేసేందుకు ఇరాన్ రెడ్ సీపై ఫోకస్ చేస్తోందని మనం ముందు నుంచే చెబుతున్నాం. ఇప్పుడు దాన్ని నిజం చేసింది. ఇరాన్ మద్దతున్న హౌతీలు రెడ్ సీలో ఒక కమర్షియల్ కంటైనర్ షిప్పై దాడి చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఆ షిప్ క్రూ అంతా సేఫ్గానే ఉన్నారు. మరో కీలక విషయం ఏంటంటే ఈ షిప్ యుఏఈ నుంచి సౌదీ అరేబియాకు వెళ్తుంది. ఈ దాడిని మనం ఒక వార్నింగ్లా చూడాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ రూట్ను టార్గెట్ చేసుకుంటామని వాళ్ళు చెప్పకనే చెప్పడం. సెకండ్, యుఏఈ సౌదీ అరేబియాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది ఇది. ఎందుకంటే యుద్ధం కనుక మొదలైతే ఈ రెండు దేశాలు అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇరాన్కి అది నచ్చదు. సో సింబాలిక్గా ఒక వార్నింగ్ మెసేజ్ వాళ్ళకి పంపించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్లా కనిపిస్తుంది. మరి ఇజ్రాయెల్పై ఇరాన్ యాక్చువల్గా ఎప్పుడు దాడి చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏ క్షణమైనా అని చెప్పాలి. అమెరికా కూడా అదే చెప్తోంది. ఇరాన్ ఇప్పటికే పూర్తిగా దాడికి రెడీ అయిందని అమెరికా చెబుతోంది. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కాస్త ఆందోళన కలిగిస్తుందని చెప్పాలి. మరి ఇరాన్ దాడి చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అసలు ఇరాన్ దాడి చేయడానికి ముందు మనమే ఇరాన్పై దాడి చేస్తే? ఎస్, ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై అటాక్ చేసే ఆలోచనను పరిశీలిస్తున్నారు. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా ఆర్మీ చీఫ్తో ఆయన సమావేశం అయ్యారు. సో ముందు ఇరాన్ దాడి చేస్తుందా, ఇజ్రాయెల్ దాడి చేస్తుందా అనే కొత్త క్వశ్చన్ తెర మీదకి వచ్చింది. ఏ రాయనో ఒకటే పళ్ళు ఒడగొట్టుకోవడానికి. ఇక మిడిల్ ఈస్ట్లో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అని చెబుతూ అమెరికా యుద్ధ సన్నాహాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ కీలక ప్రాంతాలను మోహరించున్నాయి. దీనికి తోడు మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను ఇరాన్కు సమీపంలో ఉన్న హర్మోజ్ జలసంధిలో మోహరించింది అమెరికా. ఇరాన్ ఎక్కడైనా లైన్ క్రాస్ చర్యలు తీసుకోవడానికి రెడీ అన్నమాట. అయితే ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ ఈ యుద్ధ సన్నాహాల్లో మరో అగ్రదేశ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది. అదే రష్యా. ఇప్పుడు రష్యా ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన భారీ విమానాలు ఇరాన్లో ల్యాండ్ అవుతున్నాయి. అయితే ఇవి ఏం తరలిస్తున్నాయి అనేది ఎవరికీ తెలియడం లేదు. రష్యాకు చెందిన IL-76 విమానాలు ఇప్పుడు ఇరాన్ రష్యా మధ్య చక్కర్లు కొడుతున్నాయి. వీటిని భారీ ఎత్తున ఆయుధాలతో పాటు భారీ మెషినరీని తరలించేందుకు రష్యన్ ఆర్మీ యూజ్ చేస్తోంది. మరి ఈ విమానాల్లో ఇప్పుడు ఏం తరలించారనేది ఒక క్వశ్చన్. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్కు రష్యా పూర్తి మద్దతునిస్తుందనేది మరో క్వశ్చన్. ఇదే నిజమైతే చాలా బ్యాడ్ అవుట్కమ్ రాబోతుంది. అంటే ఇక్కడ అల్టిమేట్గా రష్యా వర్సెస్ USA, 2 భారీ దేశాలు, 2 బలమైన దేశాలు, ఆయుధ సంపత్తి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటిలోనూ ఒకదానితో ఒకటి పోటీ పడే 2 భారీ దేశాలు, పెద్ద దేశాలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ హర్మోన్ జలసంధి గురించి కొంచెం స్పెషల్గా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే రెడ్ సీ ప్రపంచ వాణిజ్యానికి ఎంత అవసరమో హర్మోన్ జలసంధి ఇరాన్కి అంతే అవసరం. ఇక్కడ ఏదైనా తేడా జరిగితే ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. అది ఆ దేశానికి నష్టం. అందుకే ముందు జాగ్రత్తగా అమెరికా ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను మోహరించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు మొత్తం నివురుగప్పి నిప్పులా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇరాన్ దాడి చేస్తుందా లేక ఆ దాడిని అడ్డుకోవడానికి ఇజ్రాయెలే ముందు దాడి చేస్తుందా ఇరాన్పై అనేది, దాడి మొదలుపెట్టిన తర్వాత అమెరికా ఎలా స్పందిస్తుంది, అరబ్ కంట్రీల రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఇవన్నీ ప్రశ్నలే, సమాధానాలన్నీ ఊహాగానాలే. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.